నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. త్రీ ఐ అట్లాస్ చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. మన సోలార్ సిస్టమ్ బయట నుంచి ఒక కామెట్ దూసుకొస్తోంది. అందులో ఏలియన్స్ ఉన్నారు అంటూ వచ్చే కథనం గురించి ఇంకా చాలామందికి తెలీదు. అసలు త్రీ ఐ అట్లాస్ ఏంటి అంటే, ఏమో మాకు తెలీదు అని వాళ్ళ జనజీవన స్రవంతిలో, వాళ్ళ బిజీలో వాళ్ళున్నారు. బట్ నిజానికి మనం దీన్ని జులైలోనే కనిపెట్టాం. ఇప్పుడు సూర్యుడికి, మన భూమికి ఎంత దూరముందో, అంతకు మూడింతల దూరంలో ఉన్నప్పుడే మనం దీన్ని కనిపెట్టేసాం. సో, అంత పవర్‌ఫుల్ టెలిస్కోప్‌లు మన దగ్గరున్నాయి. మన దగ్గర అంటే మన దేశంలో గాదు. ఫస్ట్ ఇది చిలీలో కనిపెట్టారు. అక్కడి నుంచి చూడ్డం. ఆ తర్వాత నాసా గూడా దీన్ని ఫాలో అవుతూ వచ్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తను ఫాలో అవుతోంది. హవాయిలో ఉన్న ల్యాబొరేటరీ దీని అప్డేట్స్ ఫాలో అవుతోంది. మరోవైపు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ తను ఫాలో అవుతోంది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాలు, రకరకాల టెలిస్కోపులతోటి ఆ మూవింగ్ ఆబ్జెక్ట్‌ని ఫాలో అవుతుంది. ఇది మన సోలార్ సిస్టమ్ బయట నుంచి వస్తోందిది. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు కొత్తగా వస్తున్న అప్డేట్ ఏమిటి? ఏలియన్స్ ఉన్నారా? లేకపోతే ఏదైనా కొత్త టెక్నాలజీ బయటపడిందా? అని చెప్పే ముందు దయచేసి మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మంచి అప్డేట్స్ మేము అందిస్తున్నాం. ఇప్పటివరకు మా అప్డేట్స్‌ని ఆదరిస్తున్న ప్రతి వ్యూవర్‌కి గూడా పేరు పేరున ధన్యవాదాలు. వ్యూవర్‌షిప్ పెంచుతూ ఉన్నారు. సో, అట్లాగే జెన్యూన్‌గా వార్త అందించే ప్రయత్నం మేము గూడా చేస్తూ ఉన్నాం. సో, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ మిత్రులకు గూడా షేర్ చేయండి. అయితే ఇప్పటివరకు ఇది థర్డ్ మన సోలార్ సిస్టమ్ బయటి నుంచి వచ్చే ఈ ఆబ్జెక్ట్ కామెట్ ఇది మూడవది. సో, అందుకే 3 ఐ అట్లాస్ అన్నారు. సో, ఫస్ట్‌ది 1 ఐ అయితే దాని పేరు ఏమిటి అంటే ఓమువామువా అనేది ఫస్ట్ 1 ఐ అండ్ సెకండ్‌ది బొరిసోవ్. ఇది థర్డ్‌ది 3 ఐ అట్లాస్. సో, అట్లాస్ ఆ పేరు పెట్టారు. అయితే మొన్న అక్టోబర్ 15థ్ దీనికి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. సో, ఈ కొత్త అప్డేట్‌కి వెళ్ళే ముందు జనరల్‌గా ఏంటంటే ఇప్పటివరకు మనకున్న డౌట్స్ ఏంటంటే ఏలియన్స్ వస్తున్నారు అందులో అని. లేదు ఇది మెటియోర్ అని. కానీ మెటియోర్ కాదు కామెట్ అని అంటున్నారు. సో, ఈ 2 మరి ఇంకొకటి ఏంటి? ఇట్లాంటివి స్పేస్ షిప్పా ఇట్లాంటి డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ డౌట్ నుంచి గనక మనం ముందుకు తీసుకుంటే అక్టోబర్ 15థ్ ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఏమిటి అంటే ఆహ్, ఇది ప్రయాణం చేస్తున్న క్రమంలో దాదాపు గంటకు 2,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తోందిది. అంత స్పీడ్‌తో ప్రయాణం చేస్తుంది. సో, ఇది ప్రయాణం చేస్తున్న క్రమంలో దానికొక తోక, ఆ పొగకు సంబంధించిన తోక ఒకటొస్తుంది. అయితే ఆ తోక ఇప్పటి వరకు గూడా 600 కిలోమీటర్ల రేడియస్ వరకు గూడా వ్యాపిస్తోంది ఆ పొగంతా అని జెప్పి. తర్వాత 800 కిలోమీటర్స్ వరకు వ్యాపిస్తోంది అంటూ మాట్లాడడం అయితే జరుగుతోంది. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇన్ని కిలోమీటర్ల రేడియస్ ఉన్న అంత ఇదంతా గూడా మన మీదికి దూసుకొస్తోంది అంటే, యాక్చువల్లీ ఇది సూర్యుడి వైపు వెళ్తోంది. అండ్ మొన్న అక్టోబర్ 3 తేదీ మార్స్‌కి దగ్గరగా వచ్చింది. అంటే దాదాపు 2,90,000 కిలోమీటర్ల దగ్గరికొచ్చింది మార్స్‌కి. అండ్ అక్కడి నుంచి ఎళ్ళిపోయి సూర్యుడి వైపు ప్రయాణం చేస్తోంది. అటు నుంచి అది సూర్యుడు దాటి అటు వెళ్ళిపోతుంది అనేదైతే చెప్తున్నారు. కానీ సైంటిస్ట్ అవిలోబ్ చెప్పే మాట ఏమిటి అంటే, ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని బిహేవియర్ పెక్యులియర్‌గా ఉంది. దానికి తగ్గట్టే అప్డేట్స్ గూడా అలాగే వస్తున్నాయనేది ఆయన చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది సైంటిస్ట్‌లు లేదు లేదు ఇది ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్టు. సోలార్ సిస్టమ్ బయట నుంచి వస్తోంది. అలా వెళ్ళిపోతదిది. ఏ గ్రహాన్ని గుద్దుకోదు. దాని దారి అలాగే ఉంది అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే మొన్నొచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇది కొత్తగా జనరల్‌గా ఏ కామెట్ బయలుదేరి మీదికొస్తున్నా కూడా దాని తోక భాగంలో నికెల్ ఉంటుంది. ఎలిమెంటు ఐరన్ ఉంటుంది అని. కానీ ఇక్కడ మాత్రం వాటర్ వేపర్ ఉంది. అంటే ఈ వాటర్ వేపర్ అది ఇలా తోకలాగా వస్తోంది. సెకండుకు 40 కేజీల ఆ వేపర్‌ని విడుదల చేస్తోందంట ఇది. ఇదొకటైతే, మరోవైపు ఈ నికెల్ ఏదైతే ఉత్పన్నమవుతుందో, అది వాస్తవానికి మనం ఇండస్ట్రీలో ఏదైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈ అలాయ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఉత్పన్నమయ్యే కెమికల్ లాగా అదుంది. అంటే అది గూడా ఏమైనా మెటీరియల్‌తో తయారు చేసిన స్పేస్ షిప్పా అనేది తను డౌట్ వ్యక్తపరుస్తున్నారు. అండ్ ఐరన్ లేదందులో. ప్రతి కామెట్‌లో నికెల్ అండ్ ఐరన్ ఉంటుంది. సో, ఐరన్ లేకపోవడం అనేది ఒకటైతే, నికెల్ ఒకటే ఉండడం ఒకటైతే, మరోవైపు ఈ వాటర్ వేపర్ సెకండుకు 40 కేజీల వాటర్ వేపర్‌ని ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే అది వాటర్‌ని విడుదల చేస్తూ ఇది ముందుకెళ్తోంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ ఈ కామెట్ గూడా తయారవ్వడం
మధ్యలో చూస్తే ఒక ఐస్ గడ్డలాగా ఉంది. ఆ న్యూక్లియస్ చుట్టూ ఐస్ గడ్డలాగా ఉంది. కొంత డస్ట్ గూడా ఉంది. సో, ఈ డస్టే ఇప్పుడు ఈ వాటర్ రూపంలో బయటికొస్తుంది. అదే డస్ట్ అనుకోవాలి. అండ్ నికెల్ ఉంటుంది. దీనికి తోడు సైనైడ్ గూడా ఉంటోంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది శాస్త్రవేత్తలకే అంతు చిక్కడం లేదు. ఇక దీని మీద మరో విషయం నాసా కొత్తగా ఏం చెప్తోందంటే, ఇది మార్స్‌కి దగ్గరికొచ్చినప్పుడు, కుజుడికి మొన్న అక్టోబర్ 3 దగ్గరికొచ్చినప్పుడు, అక్కడ ఒక రోవర్ ఉంది. పర్సెవరెన్స్ అనే రోవరు. అది అమెరికాది, నాసాది. ఆ పర్సెవరెన్స్ అనే రోవర్ ఏం చేసింది, టక ఫోటోలు తీసింది. దాదాపు 10 నిమిషాలు దాన్ని అత్యంత దగ్గరికొచ్చినప్పుడు ఫోటోలు కొట్టింది. 10 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్. కొడితే అదొక పొడుగు గొట్టంలాగా కనబడింది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కామెటు, మెటియారు, స్పేస్ షిప్ ఇయన్నీ పక్కన పెడితే, ఒక తెల్లటి పొడుగు సిలిండ్రికల్ గొట్టంలాగా కనబడింది అని ఫోటోస్ భూమి మీదకి పంపించింది. తీరా చూస్తే ఇక్కడి వాళ్ళు షాక్ అయ్యారు. అంటే ఒక సిలిండ్రికల్ గొట్టమే ఆ రకంగా వస్తోందా అని చెప్పి. ఈలోపు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏం చేసిందంటే, లేదు లేదు నా నాసా అంటే ఈ పర్సెవరెన్స్ ఈ రోవర్ ఏదైతే ఫోటోలు తీసిందో అది కంటిన్యూస్‌గా తీసింది కాబట్టి, మనకు ఇలా ఈ ఫోటో ఇమేజెస్ ఇలా రావడం వల్ల అది మనకు సిలిండ్రికల్‌గా కనబడుతుంది. కానీ అది ఒక రౌండ్‌కు దగ్గరలోనే అంటే ఈ రకమైన పదార్థం అలా వస్తోంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా స్పెక్యులేషన్స్‌తో పాటు అజంప్షన్స్, క్యాలిక్యులేషన్స్ ఆ తర్వాత ఆహ్, మన ఇమాజినేషన్స్ కూడా కూడి ఉన్నాయని అర్థమవుతోంది. సో, ఇప్పటికి ఇందాక నేను చెప్పినట్టు అప్డేట్స్ ప్రకారం అయితే ఐరన్ లేదు, నికెల్ ఉంది, సైనైడ్ ఉంది. అండ్ వాటర్ వేపర్ అయితే దాన్ని వెనక తోకలాగా వస్తోంది. 40 కేజీలు పర్ సెకండ్ అన్నట్టుగా. ఇదంతా ఒక ఎత్తైతే ఒక సిలిండ్రికల్ గొట్టంలాగా కనబడింది ఇవన్నీ. దీనికి తోడు ఫేమస్ సైంటిస్ట్ అవిలోబ్ ఆయనేమంటాడు, ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్టే. నవంబర్‌లో ఇది బయటపడుతుంది దీని విషయం. మన భూమి మీదకొచ్చేస్తారు ఏలియన్స్ ఇది అని జెప్పి. తర్వాత రకరకాల కాన్స్పైరసీ థియరీస్ గూడా ఉన్నాయి. సో, ఆ కాన్స్పైరసీ థియరీస్ అవి డిఫరెంట్ థియరీస్. దీనికి సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు. దాన్ని ప్రస్తావించట్లేదు ఇక్కడ. బ్లూ బీమ్ థియరీ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా జూస్తే మాత్రం ప్రస్తుతానికి అది కుజుడు గ్రహం నుంచి సూర్యుడి వైపు దాటి వెళ్తోంది. అండ్ రకరకాల అబ్జర్వేటరీ ఈ ఆఫీస్‌లు ఏవైతే ఉన్నాయో, స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు రకరకాలుగా స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. మరి మీరేమంటారు? ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్టేనా అని జెప్పి. అయితే ఇది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అనే వాళ్ళకి నేనేం చెప్తా అంటే, వన్ ఐ ఇప్పుడు ఇది థర్డ్‌ది భూమి దగ్గరికి ఇలా మనకు కనబడడం. ఫస్ట్‌ది ఓumuamua ఏదైతే ఉందో, అది ఫస్ట్ దాన్ని 2017లో కనిపెట్టినప్పుడు, అది గూడా ఇట్లాగే ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అనుకున్నారు. కానీ ఆహ్, అది ఒక రౌండ్ షేప్‌గా దాని షేప్ మీద మనము అవగాహన పెంచుకోగలిగినాం 2017లో. ఆ తర్వాత 2019లో బొరిసో వచ్చింది. 2ఐ బొరిసో. ఇది దీని యొక్క బిహేవియర్‌ని మనం కనిపెట్టగలిగాం. అంటే మనం గూడా ఎవల్యూట్ అవుతూ వస్తున్నామంటే వచ్చే ఈ ఈ ఆబ్జెక్ట్స్‌ని మనం స్టడీ చేయడంలో ఒక అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాం. 2017లో అదొచ్చింది. 19లో ఇదొచ్చింది. సో, దాని షేప్ మీద పడ్డాం మనం. దీని బిహేవియర్ మీద పడ్డాం. ఇప్పుడు ఇది చూస్తే రంగులు మారుతోంది. మొన్నటి వరకు గ్రీన్ కలర్ అన్నారు, బ్లూ కలర్ అన్నారు, వైట్ బీమ్ అన్నారు. తర్వాత ఐరన్, నికెల్ అంటే ఐరన్ లేదు, డస్ట్ వాటర్ వేపర్ ఉంది అని అంటున్నాం. సో, దీన్ని మనం ఇప్పుడు ఇంకా పెక్యులర్ బిహేవియర్‌ని స్టడీ చేస్తూ వస్తున్నాం. సో, 90% ఇది ఒక కామెటే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనేది మనకు కనపడుతున్నా, మనం ఉత్సాహంగా ఏలియన్స్ వస్తున్నారు అని అనుకుంటున్నప్పటికీ మీరేమంటారు దీన్ని? ఏలియన్ స్పేస్ క్రాఫ్టా? లేకపోతే సాధారణంగా సోలార్ సిస్టమ్ బయట నుంచి వచ్చిన కామెటా? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన మిత్రులకు గూడా జనరల్ నాలెడ్జ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులకు గూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.